హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హ్యాపీ ఉండి ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం బీబీ జోడీ సీజన్ 2 గురించి ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా ఉన్నాయి ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి. పర్ఫార్మెన్సెస్, అలాగే సాయి శ్రీనివాస్ అన్నకి టైం బాగోలేదు. ఇంకోటి వచ్చేసి ఎలిమినేషన్ జరిగిందా లేదా తెలీదే, చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా మానస్ అలాగే వాళ్ళ టీం ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. మానస్కి ప్రాక్టీస్ చేసేటప్పుడే ఆ కన్ను అయితే తగిలింది, కానీ ఆ స్టెప్ మార్చకుండా మళ్ళీ అలాగే చేశారు. పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. గోల్డెన్ సోఫా కూడా వాళ్ళే దక్కించుకున్నారు ఈరోజు. సాటర్డే ఎపిసోడ్లో అమర్దీప్ వాళ్ళు, సండే ఎపిసోడ్లో మానస్ వాళ్ళు, వీళ్ళే గోల్డెన్ సోఫా దక్కించుకుంటూ వస్తున్నారు. పర్ఫార్మెన్స్ అలా చేస్తారు అన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ స్టెప్ మార్చలేదు చూడండి, అదైతే నాకు చాలా బాగా నచ్చింది, అంత తగిలినా కూడా. ఇంకా తర్వాత నెక్స్ట్ మణికంఠ, ప్రియాంక అలాగే కళ్యాణ్, వీళ్ళ టీం గురించి చెప్పాలి. వీళ్ళైతే పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. లాస్ట్లో సాంగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ స్కిప్ అయిపోయి పడిపోయారు. జడ్జెస్ కూడా దాన్ని లెక్కలేక తీసుకోలేదు. సాంగ్ అయిపోయిన తర్వాత అది అసలు తీసుకోము, మార్క్స్ ఇచ్చేవాళ్ళు కూడా దాన్ని లెక్కలేకైతే తీసుకోలేదు. సాంగ్ అయిపోయింది కదా, ఏం పర్వాలేదని. మీరు ఒకటి గమనించాలి, ఫస్ట్ చాలా అంటే చాలా ఎనర్జీతో వచ్చాడు కళ్యాణ్. అయితే ఫుల్ పంచెస్ చేస్తూ, నవ్వుతూ, కామెడీ టైమింగ్ చేస్తూ, ఆ పడిపోయిన వెంటనే అప్పటి నుంచి కొంచెం డల్ అయ్యాడు ఎపిసోడ్లో మొత్తం. నా కొంచెం పడిపోకుండా ఉండింటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని అని కనబడుతోంది అతను. కొంచెం బాధపడుతూనే ఉన్నాడు, కానీ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశాడు. ఇక్కడ మనకంటే అయితే జడ్జెస్ చెప్పినట్టు నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా. వాళ్ళిద్దరూ 100 స్పీడ్లో పరిగెత్తుంటే ఈయన 50 స్పీడ్లోనే పరిగెత్తూ ఉన్నాడు. స్టెప్స్ మ్యాచ్ చేయలేకపోయాడు. వాళ్ళిద్దరూ బాగా ఎనర్జెటిక్గా చేశారు. మనకంటే వచ్చేసి కొంచెం తక్కువ చేశారు. ఇంకా జడ్జెస్ అలాగే కంటెస్టెంట్స్ అదే చూసి మార్క్స్ అయితే తక్కువ ఇచ్చారు. అది అందరూ చెప్తూనే వచ్చారు, పడిపోయిన దానికైతే మార్క్స్ అయితే తక్కువ ఇవ్వలేదు అని. అందుకే కళ్యాణ్ అందరి మనసు గెలిచాడు, బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు అని చెప్పారు. అతను మంచితనం ఏదైతే ఉందో అదే బిగ్ బాస్ విన్నర్ వరకు తీసుకొని వెళ్ళింది, గెలిచాడు అని. ఇప్పుడు ఇది కూడా ప్రియాంక చెప్పింది కదా, ఒక్క ఫోన్ కాల్ చేశా, నాతో ఎవరు చేయడానికి ఇష్టపడలేదు, చాలామందికి చేశా, ఎవరు చేయలేదు, కానీ కళ్యాణ్కి ఒక్క కాల్ చేశా, నీకోసం చేస్తా అని చెప్పాడు అని చేశాడు. నేను ఒక్క కాల్ చేస్తే అతను 10 కాల్ చేశాడు. ఎప్పుడు రావాలి, ఏ టైంకి రావాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అది 3 అవర్సే ప్రాక్టీస్ చేశాడంట. అంత బాగా ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. అందుకే శేఖర్ మాస్టర్ కూడా చెప్పారు, అందుకే నువ్వు బిగ్ బాస్ విన్నర్ అయ్యావు, అంత మంచివాడు కాబట్టి అని. అదే అతని దగ్గర ఉన్నది. ఏదైతే మంచితనం ఉందో అది ఇంకా ముందుకు తీసుకెళ్తుంది కళ్యాణ్ అయితే. ఇంకా ఆ తర్వాత థర్డ్ జోడీ వచ్చేసి విశ్వ, నేహ అలాగే యావర్, వీళ్ళైతే పర్ఫామ్ చేశారు. వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. 3 జోడీస్ అయితే బీబీ జోడీలో బాగా పర్ఫామ్ చేస్తారు. ఒకటి వచ్చేసి మానస్ జోడీ, అమర్దీప్ జోడీ, ఆ తర్వాత వీళ్ళే ముగ్గురు చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, ఏ మాత్రం తగ్గరు. ఈ వారం కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. యావర్ తోడే ఇంకా కొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ వారం నాకు ఏదైతే సండే ఎపిసోడ్లో జరిగిందో సాంగ్స్ అయితే అంతగా నచ్చలేదు. సాటర్డే ఎపిసోడ్లో ఏదైతే సాంగ్స్ సెలెక్షన్ చేసుకున్నారో అవి వినడానికి, ఆ డ్యాన్స్ చూడడానికి బాగా అనిపించింది. ఇప్పటికీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదరా అంటే ఆ ఇమాన్యువల్ ఏదైతే ఉందో అదే అని చెప్తా. నిజంగా ఆ సాంగ్స్ సెలెక్షన్స్కి, ఇమాన్యువల్ గ్రేస్ డ్యాన్స్కి చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ధనరాజ్ అలాగే భాను, వీళ్ళది ఉంది కదా, వీళ్ళ పర్ఫార్మెన్స్ అనమాట. వీళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ యాక్ట్ అయితే తీసుకున్నారు, బాగా పర్ఫామ్ చేశారు. ఇంకైతే ఎలిమినేషన్ రౌండ్ అయితే వచ్చింది. ఇందులో అయితే సాయి శ్రీనివాస్ అలాగే కిర్రాక్ సీత, ఇక్కడ మణికంఠ అలాగే ప్రియాంక వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే పర్ఫార్మెన్స్ చేయాలి ఫేసప్కి, కానీ వీళ్ళ దగ్గర పౌరస్రా ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని ఒక్కరే యూజ్ చేయాలి. ఇద్దరి దగ్గర పౌరస్రా ఉంది, ఒక్కరే యూజ్ చేయాలి. ఎవరైతే సేఫ్ ప్లేస్లో ఉన్నారో వాళ్ళని డేంజర్ జోన్లోకి వేసి వీళ్ళు సేఫ్ ప్లేస్కి వెళ్ళచ్చు అనమాట. ఇక్కడ మీరిద్దరూ డిసైడ్ చేసుకోండి ఎవరు సేఫ్ ప్లేస్కి వెళ్తారు అని ప్రదీప్ చెప్పిన తర్వాత ఇక్కడ ప్రియాంక అలాగే మణికంఠ అయితే మేమైతే పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇంక వీళ్ళని అడిగితే కిరాక్ సీతాకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు కాలు అయితే తగిలిందంట, అందుకే మేము పర్ఫామ్ చేయలేమని చెప్పారు. ఇంకా మణికంఠ అలాగే ప్రియాంకని వీళ్ళని అయితే సేవ్ చేశారు, కానీ వీళ్ళు ఎలిమినేట్ అయ్యారో లేదో అని తెలియదు. నాకు ఒక నెక్స్ట్ ఛాన్స్ వస్తే మేము మళ్ళీ వస్తామని చెప్పారు. సరే మళ్ళీ చూస్తామని ప్రదీప్ అన్నట్టే ఉంది. వాళ్ళు ఎలిమినేట్ అయ్యారా లేదా తెలియదు. పాపం సాయి శ్రీనివాస్ అన్నకి ఈ సెకండ్ సారి కూడా కలిసి రాదు. ఫస్ట్ అలా అయింది, మళ్ళీ రెండోసారి ఇలా అయింది. ఆయనేమో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలనుకుంటున్నారు, కానీ ఏది కుదరడం లేదు. ఈ బీబీ జోడీకి కూడా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ ఏదో ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం అనో హెల్త్ ప్రాబ్లం అనో వెళ్ళిపోతూనే ఉన్నారు.